అందరికీ నమస్కారం. మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు ఇంటి గుట్టు. కపిలేశ్వరపురంలో అక్కిరాజు గారు ఒక సంపన్న గృహస్థు. ఆయన భార్య అక్కమ్మ. వారికి సిరి సంపద లోటు లేదు. అదృష్టం కొద్దీ పుట్టిన 5 కుమారుళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వాళ్లకు లక్షణంగా పెళ్లిళ్ళు కూడా జరిగినాయి. హాయిగా కాపురం చేస్తూ ఉన్నారు. అక్కమ్మ గారి కోడళ్లలో మొదటి 4 పుట్టింటివారు సామాన్య కుటుంబీకులే. కడసారి వాడి భార్య సావిత్రి మటుకు జిల్లా జడ్జి గారి అమ్మాయి కావటం చేత ఆ పిల్లను అత్తగారు, తోడికోడళ్ళు, ఇరుగు పొరుగులు అందరూ అపురూపంగా చూస్తూ వచ్చారు. అక్కమ్మ గారి చిన్న కోడలు అందాల భరిణట, పైగా జడ్జిగారి కూతురట అంటూ అమ్మలక్కలు 4 చెప్పుకునేసరికి ఈ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి విళ్లక్కుపేటలో ఉండే వనజాక్షమ్మ గారికి అందుకుంది. వనజాక్షమ్మ గారంటే అమ్మో సామాన్యురాలా? ఆమె ఒక కోటీశ్వరుని కూతురు, జమీందారు గారికి భార్య అయి ఉన్నదాయే. ఆవిడకు సావిత్రిని చూచి వద్దామని సరదా పుట్టి ఒకనాడు అక్కమ్మ గారింటికి బయలుదేరింది. ఎప్పుడూ ఎక్కడకు వెళ్ళని వనజాక్షమ్మ తమ గృహానికి వచ్చిందంటే ఎంత గొప్ప! అందువల్ల అక్కమ్మ గారు నిజంగా గర్వపడింది. గొప్పవాళ్లకు చేసే మర్యాదలన్నీ లోపం లేకుండా వనజాక్షమ్మకు అక్కమ్మ గారు చేసింది. అన్నీ అయ్యాయి. ఇక తాంబూలం ఇవ్వవలసిన ఘట్టం వచ్చింది. వనజాక్షమ్మ వంటి శ్రీమంతురాలికి బంగారపు పళ్ళెంలో గాకుంటే మానే, వెండి పళ్ళెంలోనైనా ఇవ్వకపోతే ఏమంత బాగుంటుంది గనక. అందుకని అక్కమ్మ గారు ఆలోచనలో పడింది. ఉన్నట్టే ఉండి జేవురించిన ముఖంతో ఆవిడ కంఠమెత్తి, ఏమైందర్రా వెండి పళ్ళెం పోయినట్టే అని హూంకరించింది. ఎంచక్క బంగారు పువ్వులు కూడా ఉండేవి చుట్టూత అని విస్తుపోయింది పెద్ద కోడలు. పువ్వుల మాటకే ఆ నగిషి కాశ్మీర్ పళ్ళేల నమూనా కన్నులకు కట్టేట్టుగా దింపేశాడు కదూ పనివాడు అంటూ ఆశ్చర్యం తెలిపింది రెండో కోడలు. నగిషీలకేమిటక్క, వాడు పెట్టిన మెరుగు అసలు దేశంలో మొత్తం మీద మరెవడైనా పెట్టగలడా అని అడుగుతా అని సవాలు చేస్తూ మాట్లాడింది మూడో ఆమె. ఏమోనమ్మా, మన వెండిపళ్ళెం దానికదే సాటి. ఆ మోస్తరుగా తయారు చేయించుకోవాలని చెప్పి ముచ్చటపడి ఎందరెందరో చూచిపోవటం లేదు. ఒక్కళ్ళ వల్లనైనా అయింది అని తెగ వర్ణించింది నాలుగో కోడలు. ఆ ఒక్క రత్నము వేయబట్టి 2500 దాటిపోయింది. ఆహా, పళ్ళెమంటే పళ్ళెమా అంటూ అక్కమ్మ మళ్ళీ ఒకసారి ఆశ్చర్యం తెలుపుతూ అందుకుంది. అలా అక్కమ్మ గారు కోడళ్ళు అతిగా ఆ వెండి పళ్ళాన్ని గురించి వర్ణించటంలో ఒక అరగంట సేపు అయింది. చుట్టపు చూపుగా వచ్చిన ఆ వనజాక్షమ్మ ఎంతసేపని కూర్చుంటుంది? పీట మీద నుంచి లేచి ఒక్కసారిగా ఆవులించింది. అది చూసి అక్కమ్మ ఆమె వద్దకు వచ్చి, అయ్యో చాలాసేపు అయిందమ్మా, మిమ్మల్ని కూర్చోబెట్టేశాను మతిమాలిందాన్ని అని తను చేసిన ఆలస్యాన్ని కమ్ముకోబోయింది. దానికేమిటి పిన్నిగారు, మరి నేను వెళ్ళొస్తా అంది వనజాక్షమ్మ. అయ్యో, తాంబూలం పుచ్చుకోకుండా వెళ్తారా? కుర్రకొంకలు వెండి పళ్ళెం ఎక్కడ పెట్టేశారో, రవ్వలు పొదిగిన పళ్ళెమండి, 2500 అయింది అంటూ ఉండగా, మనలో మనకి వెండి పళ్ళాలు ఎందుకు పిన్నిగారు? ఆ లాంఛనాలన్నీ దేనికి? చేతికి అందిద్దురు తీరిపోతుంది అన్నది వనజాక్షమ్మ. మంచి మాటే చెప్పారు. ఇవాళ ఇదైంది, రేపు మరొకటవుతుంది. ఇంతకు అసలు ఏమైందో తేల్చుకోవద్దు అన్నది అక్కమ్మ గారు అదోలాగా ముఖం పెట్టి. ఎక్కడికి పోదు పిన్నిగారు, మీ కంగారు గాని. మీదేం తక్కువ సామానా? ఎందులో కలిసిపోయిందో ఎత్తుకుపోవడానికి పైవాళ్ళు ఎవరొస్తారు చెప్పండి, పులిలాగా మీరు మసలుతుంటేను అన్నది వనజాక్షమ్మ ధైర్యం చెబుతూ. ఆ మాట నిజమేలేండి, అయినా మా దాసీది ఉందా? ఇక్కడికి 10 ఏళ్లాయే, ఎన్నడూ చీపురు ముళ్ళు కూడా పట్టుకుపోయి ఎరుగదు అన్నది అక్కమ్మగారు. మరేం కంగారు పడకండి పిన్నిగారు, స్థిమితం మీద అదే దొరుకుతుంది. ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పటికి వెండి పళ్ళెం ఏమిటి, మన సావిత్రి నాన్నగారు బంగార పళ్ళెమే చేయిస్తారు. అందాక ఆ ప్లాస్టిక్ పళ్ళెంలో పెట్టిద్దురు, సరిపోతుంది. నేనేమైనా పైదాన్నా ఏమన్నా అనుకునేందుకు అన్నది వనజాక్షమ్మ.
ఆమె చెప్పిన మాటతో తృప్తిపడి అక్కమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెంలో తెచ్చిపెట్టి ఇచ్చింది. నలుగురు కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వనజాక్షమ్మ లేచి వెడుతూ, మళ్ళీ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి సుమండి అని మరీ చెప్పి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆదివారం వనజాక్షమ్మ గారింటికి అక్కమ్మగారు వెళదామనుకుంది. కానీ వీలు లేక తన బదులు పెద్ద కోడలిని పంపించింది. పెద్ద కోడలు సీత గుమ్మంలో అడుగు పెట్టడంతోటే వనజాక్షమ్మ, అవునే సీత, మీ వెండిపళ్ళెం అగుపడిందా లేదా అని ఆత్రంతో అడిగింది. ఇంకో నెల రోజులకల్లా అదే కనపడుతుంది అంటూ పకపకా నవ్వింది. వనజాక్షమ్మకు ఇదేమీ అర్థంగాక మళ్ళీ అడిగింది. అందుకు సీత, అసలు మాకు వెండిపళ్ళెం ఉంటే గదటండి పోవటానికి అంటూ బదులు చెప్పింది. ఓయ్ మీ ఇల్లు బంగారంగాను, ఏమీ లేని దానికే అంత హంగామా చేసిందే మీ అత్తగారు అని ఆశ్చర్యపోయింది వనజాక్షమ్మ. అవును, అలాగే చేస్తూ ఉంటుంది హంగామా. లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద నిలబడుతుంది? ఇంకెందుకులేండి, కళ్ళు మూసుకుంటే ఒక్క నెల్లాళ్లలో మా సావిత్రి నాన్నగారు వెండిపళ్ళెం పంపిస్తున్నామని ఉత్తరం రాశారు. మా ఇంటిల్లిపాతి ఇంకా మాయనాటకం ఆడవలసిన బాధ తప్పిపోతుంది అంటూ ఇంటి గుట్టు బయటపెట్టింది సీత. ఎంత లేసి చిత్రమైన మనుషులున్నారమ్మా లోకంలో. మీ ఇంటికి నేను రావటం పొరపాటే అయింది అంటూ ముక్కు మీద వేలేసుకుంది వనజాక్షమ్మ. అలా అనుకోకండి వదినగారు, మీరు రాబట్టే మీ నోటి వ్యాఖ్యాన ఇంత చొప్పున మాకు వెండిపళ్ళెం అమరటానికి వీలైంది అని బదులు చెప్పింది సీత. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.